హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమర్కి కాఫీ తీసుకొని వెళ్తుంది మిస్సమ్మ. అక్కడ పెట్టు అని చెప్పడంతో మిస్సమ్మ తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో సదాశివం చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. పిక్నిక్కి వెళ్ళడానికి మీ ఆయన్ని అడిగి ఒప్పించు అని చెప్పిన మాట గుర్తుకొచ్చి మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆయన ఎలాగైనా సరే అడగాలి అని మళ్ళీ వెనక్కి తిరిగి అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది మాట్లాడటానికి. ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న సోఫా తగిలి మిస్సమ్మ కాలికి స్లిప్ అయ్యి అమర్ ఒళ్ళో అలా పడిపోతుంది. అమర్ అలా మిస్సమ్మ నడుం మీద చెయ్యి వేసి పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు. ఇక ఇద్దరు ఇది మనోహరి చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇది ఏంటి, వీళ్ళిద్దరూ ఒక్కటైపోతున్నారు, నేను ఇలాగే చూస్తూ కూర్చున్నానంటే వాళ్ళిద్దరి బంధం బలపడిపోతుంది, అలా కాకూడదు అంటే నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంది. ముందు వీళ్ళిద్దరిని దూరం చేయాలి, తర్వాత నేను అమర్కి దగ్గర కావాలి అని ఆలోచించి ఒక ప్లాన్ని ఇక కిచెన్లోకి వెళ్తుంది. ఎవ్వరూ చూడకుండా అక్కడ గ్యాస్ని ఆన్ చేసేస్తుంది. మొత్తం బర్నర్స్ అన్నీ ఆన్ చేసి పెడుతుంది. విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తుంది. అలా గ్యాస్ లీక్ చేసే ప్రయత్నం చేస్తుంది. మిస్సమ్మకి ఏదో ఒకటి అవ్వాలి, లేకపోతే మిస్సమ్మని అమరైనా కోపడాలి, అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన దూరం పెరుగుతుందని ప్లాన్ వేస్తుంది. ఇక ఎవరు చూడకుండా మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోతుంది ఆన్ చేసేసి. ఇక ఇక్కడ మిస్సమ్మ అమర్ అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఇక తర్వాత అలా లెగుస్తారు. ఇద్దరు సిగ్గుపడిపోతూ ఉంటారు, తడబాటు పడుతూ ఉంటారు. అమర్కి కాఫీ ఇస్తుంది. తాగండి అని చెప్పి. సారీ అని అమర్ చెప్తూ ఉంటాడు. ఏంటి, ఎందుకు అని మిస్సమ్మ అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే అని అమర్ చెప్తాడు. ఇక అలా కాఫీ తాగుతూ ఉంటాడు. అరుంధతి అక్కడ బయటికి వెళ్ళి అంజు చేసిన చిలిపి పనులు, అంజు మాట్లాడిన మాటలన్నీ తలుచుకొని తెగ నవ్వుకుంటూ ఉంటుంది. గుప్తా వచ్చి ఏమైంది బాలిక, ఎందుకు అలా నవ్వుచున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏమి లేదు గుప్తా గారు, మా అంజు చేసే అల్లరి చూస్తుంటే అసలు నాకు తెగ నవ్వొచ్చేస్తుంది. దాని ముద్దు మాటలు, అసలు అది చేసే అల్లరి చాలా బాగుంది, చూస్తుంటే మురిసిపోవాలనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది. అవునవును, ఆ బాలికది నీదే కదా పోలికలు అని చెప్తూ ఉంటాడు గుప్తా. ఇకప్పుడు మిస్ అరుంధతి అంటుంది, అలుగుతుంది. నేను అలిగాను, మీతో మాట్లాడను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడి నుంచి. ఇక తర్వాత అలిగినాక గుప్తా అంటాడు, ఇదిగో బాలిక, నువ్వు తర్వాత అలుగుదువు కానీ ఇక మనము పైకి వెళ్ళదమా అని అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు అరుంధతి నాకేం వినిపించట్లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అటు ఇటు పరిగెట్టేస్తూ ఉంటుంది. గుప్తా మాటలు వినకుండా నాకేం వినిపించట్లేదు, నేను వస్తాను అని చెప్పి పారిపోతూ ఉంటుంది అక్కడి నుంచి. ఇదిగో బాలిక ఆగు అని చెప్పి అరుంధతిని పట్టుకుంటాడు. ఇక మనం పైకి వెళ్ళదాము అని చెప్తూ ఉంటాడు. అది కాదు గుప్తా గారు, కొద్ది రోజులు ఉందాం, నా కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొని అప్పుడు మీ వెంట వచ్చేస్తాను అని చెప్తూ ఉంటుంది. మొదటేమో అక్కడ ఆ భాగమతితో పెళ్ళయ్యేదాకా మీ ఆయనకి ఉంటారన్నావు, తర్వాతేమో ఆ మనోహరి ఇంట్లో ఉండగా నీ పిల్ల పిచ్చుకలకు ప్రమాదమని చెప్పి ఉన్నావు, ఇప్పుడేమో నీ కన్నవాళ్ళు తెలుసుకునేదాకా అంటున్నావు. ఇక మళ్ళీ అది తెలిసాక తర్వాత ఇంకేమంటావో. మానవులకు ఆశలకి అస్సలు హద్దు పంతు ఉండదే, ఎన్ని కోరికలు తీర్చినా మళ్ళీ ఇంకా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అలాగా అని చెప్తూ ఉంటాడు. అది కాదు గుప్తా గారు, నా కన్నవారెవరో తెలుసుకోవాలి కదా, వాళ్ళని ఒకే ఒక్కసారి చూస్తాను, చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న అని పిలవాలని చాలా కోరికగా ఉంది, అది చూశాక వెంటనే వచ్చేస్తాను అని చెప్పి చాలా జాలిగా అడుగుతూ ఉంటుంది. త్వరలోనే నీకు నీ కన్న వాళ్ళు ఎవరనేది తెలుస్తుంది, నిన్ను వెతుక్కుంటూ ఆ నిజం వస్తుంది అని చెప్పడంతో అరుంధతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అక్కడ అమర్ కాఫీ తాగుతూ
మిస్సమ్మ అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది. ఏమైనా చెప్పాలా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. అవుననే కాదు, కాదనే అవును అని తెగ కంగారు పడిపోతూ చెప్తుంది. లూజు అని అమర్ కోప్పడుతూ ఉంటాడు. కానీ అయినా ఇంకా బాగి అలా నుంచొని చూస్తూ ఉంటుంది. ఏమైనా చెప్పాలంటే చెప్పేసి వెళ్ళు అని అమర్ అనటంతో ఇక బాగి కంగారు పడిపోతూ చెప్తుంది చాలా ఫాస్ట్గా. అంటే నిన్న పిల్లలు భయపడిపోయి ఉంటారు కదా, వాళ్ళని కొంచెం హ్యాపీగా ఉంచటానికి వాళ్ళని ఏ పిక్నిక్ కన్నా తీసుకువెళ్ళమని చెప్పమని మామయ్య గారు చెప్పమన్నారు అని చెప్తుంది చాలా కంగారుగా భయపడిపోతూ. ఇక అప్పుడు అమర్ సరే అని చెప్తాడు. సరేనా, నిజంగానా, నన్ను గిల్లండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక ఆ బాగి తనని తానే గిల్లుకొని చూసుకుంటుంది. నిజంగానే అవునా అని అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్తూ ఉంటాడు. నమ్మలేకపోతున్నానండి, మీరు తిట్టరు కొట్టరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సరే అని చెప్పాను కదా అని అనటంతో బాగి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ అమర్కి బాగికి ఇద్దరికి ఒకేసారి గ్యాస్ వాసన వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఏంటా అని చూడటం కోసం చాలా హడావిడిగా కిందకి వస్తారు. కిచెన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ సదాశివానికి కూడా గ్యాస్ వాసన వస్తూ ఉంటుంది. నిర్మల ఏంటి గ్యాస్ వాసన వస్తుంది అని చెప్పి అనటంతో ఇక అందరూ ఒకేసారి గ్యాస్ వాసన వస్తుందని మను కూడా బయటికి వస్తుంది. ఇక అప్పుడు అమర్ హడావిడిగా కిచెన్లోకి వెళ్ళి అక్కడ విండోస్ అన్నీ ఓపెన్ చేస్తాడు. గ్యాస్ని ఆఫ్ చేసేస్తాడు. ఇక అలా స్మెల్ వస్తూ ఉంటుంది. మిస్సమ్మ నువ్వు బయటికి వెళ్ళి హాల్లో విండోస్ అన్నీ ఓపెన్ చేయి అని చెప్తాడు. ఇక అప్పుడు ఏమైంది మిస్సమ్మ, ఏమైంది, ఎందుకని అంత గ్యాస్ ఆన్ చేసింది అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి మొదలు పెడుతుంది. మిస్సమ్మ నువ్వే కదా వెళ్తూ ఉంటావు కిచెన్కి, నువ్వు తప్ప ఎవరు వెళ్ళరు, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమర్కి రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వే కదా వెళ్ళావు, ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలాగా, పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అనటంతో ఇక మిస్సమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు నిర్మల అనుకుంటుంది, ఏదో చిన్న తప్పు జరిగితే కావాలని అమర్కి కోపం వచ్చేలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ అడుగుతూ ఉంటాడు. మనోహరి నువ్వాగు, మిస్సమ్మ నువ్వేనా వెళ్ళావు గ్యాస్ ఆన్ చేసింది అని అడుగుతూ ఉంటాడు. లేదండి, మీకు కాఫీ పెట్టాను కానీ నేను ఆఫ్ చేశాను, నాకు బాగా గుర్తుంది అని మిస్సమ్మ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు నిర్మల బాగీని కాపాడటం కోసం ఇలా అంటుంది. అమర్ ఇందాక నేనే మీ నాన్నకి వేడి నీళ్ళు పెడదామని వెళ్ళాను, ఆఫ్ చేయటం మర్చిపోయాను అని చెప్తుంది. మీరు వెళ్ళారా, నేను చూడలేదే అని మనోహరి అంటుంది. ఎవరు కిచెన్లోకి వెళ్ళారా వెళ్ళలేదా అని చూస్తూ ఉండటమేనా నీ పని అని చెప్పి సదాశివం అడుగుతూ ఉంటాడు. ఇక మనోహరి అలా మౌనంగా ఉండిపోతుంది. అమ్మ జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా చూసుకో, ఇక నుంచి ఇంత అజాగ్రత్తగా ఉండకని అమర్ చెప్తాడు. ఇక అప్పుడు అనుకుంటూ ఉంటుంది బాగి, ఇది ఖచ్చితంగా మనోహరి ప్లానే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అమర్ నీతో మాట్లాడాలి అని సదాశివం అనటంతో పిక్నిక్కి బాగి చెప్పింది నాన్న రేపు వెళ్దాం అని చెప్పడంతో మను షాక్ అయిపోతుంది. ఇక సదాశివం మిస్సమ్మకి చెప్తాడు. మిస్సమ్మ రేపు పిక్నిక్కి మీరు, నువ్వు, అమర్ పిల్లలు మాత్రమే వెళ్తున్నారు, నేను, నిర్మల, మనోహరి ఇంట్లోనే ఉంటున్నాం, అర్థమైందా అని చెప్పి కావాలని మనుకి వినిపించేలా చెప్తాడు. ఇక మను అలా కోపంగా ఉండటంతో మిస్సమ్మ మనుకి వార్నింగ్ ఇస్తుంది. ఇంకొకసారి ఇలా చేసావంటే ఏం చేస్తానో నాకే తెలియదు, ఇది నీ పని అని నాకు తెలుసని వార్నింగ్ ఇస్తుంది. అక్కడ రామ్మూర్తి వార్డెన్ కలవడానికి వెళ్తాడు. ఎందుకు ఫోన్ చేశారు, ఏం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు వార్డెన్కి డౌట్ వస్తుంది. అమర్కి ఫోన్ చేసి ఇలా రామ్మూర్తి గారు వచ్చారు, నిజం చెప్పమంటారా అని అడగటంతో వద్దు, ఆయనకి హార్ట్ ఆపరేషన్ జరిగింది, నేను నిజం చెప్పాల్సి వచ్చినప్పుడు నేనే చెప్తాను, అంతవరకు మీరు చెప్పద్దు అని చెప్తాడు. ఇక అప్పుడు ఏం లేదండి, ఏం విషయం తెలియలేదు, తెలియగానే మీకు ఫోన్ చేస్తాను అని వార్డెన్ తప్పించుకుంటుంది. ఇక రామ్మూర్తి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తాడు బాధగా. మంగళ రామ్మూర్తి రాక కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నిజం తెలిసిందా లేదా అని చెప్పి